ఈయన అవ్వదు అనుకున్న వాళ్ళు గెలిచారు, కానీ ఈయన తన రిపోర్టే నమ్ముకున్నాడు. కాబట్టి తన యాటిట్యూడ్ తను ఏది నమ్మితే అదే అనేటటువంటి ఆస్పెక్ట్. ఇక్కడ తనని నమ్మిన వాళ్ళ విషయంలో ఎంతకైనా తెగిస్తాడు. లైక్ మనం ఈయన చూడొచ్చు కదా, ఇది సుభాష్ చంద్రబోస్, లేకపోతే అతని పేరు ఉంది ఇంకొక ఎంపీ, మంత్రిగా కూడా ఇచ్చి తర్వాత ఇచ్చారు కదా, ఆయన ఎన్నిసార్లు ఓడిపోతున్నా తీసుకొచ్చి రేపల్లె చేసుకొచ్చారు కదా. అట్లాగా మోపిదేవి వెంకట అట్లాంటి మెంటాలిటీ ఉన్నది. అలాగే అది ఒక రకంగా నచ్చుతుంది. సామాన్య పబ్లిక్ రీత్యా చూస్తే పోతానంటే పొమ్మంటున్నాడు, అదేం యాటిట్యూడ్ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ 10 ఏళ్ళు అయినా సరే, ఒకసారి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా సరే, ఇంకా రిపోర్టుల మీద ఆధారపడి చేసే రాజకీయమే తప్ప అనుభవంతో కూడి చేసిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో కనిపించలేదా? ఖచ్చితంగా అనాలి. ఎందుకంటే తను కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినోడు. కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగిని ప్రతి ఒక్కళ్ళని వెరిఫై చేయలేరు. రిపోర్టే చంద్రబాబు అయినా రిపోర్టే. నా 60 రిపోర్ట్లు తెప్పించుకోలేదు ఆయన. కాకపోతే ఎంత రిపోర్ట్లు టేబుల్ మీదకి వచ్చినా మనకంటూ ఒక సొంత ఆలోచన, ఒక ఐడియా ఉంటుంది కదా. అది ఈయనకి అనుభవం తక్కువ కదా. చంద్రబాబుకి సుదీర్ఘ అనుభవం ఉండటం వల్ల. రెండవది మొహమాట పడతాడు చంద్రబాబు నాయకుల విషయంలో. పార్టీని నమ్ముకుని ఉన్నాడు, మన అంటే బాగా ప్రేమ చూపెడతాడు, చూద్దాం అనేటటువంటి ఉంటది. ఇతనికి అది ఉంటది, మన అంటే బాగా ప్రేమ చూపెడతాడు. కానీ రిపోర్టుకి ఇచ్చే వాల్యూ ఆ ప్రేమకి ఇవ్వడం. ప్రేమ అనేటటువంటిది సహజంగా ఉంటుంది, కానీ రిపోర్ట్ ఈజ్ ఫైనల్ అనే రకం. మార్కులు వేసేది రిపోర్ట్ ఆధారంగానే, రాసిన పరీక్ష ఆధారంగానే తప్పించి ఇట్లా